834 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష, మూతపడ్డాయి. ఏం చెప్తారు? ఇంకా 10 ఏళ్ళు చూస్తారు యాక్షన్. అప్పటికి 16 లక్షలు అవుతుంది అప్పు. అడ్డు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటున్నారు 6,500 కోట్లు కడుతున్నామని. అప్పటికి 20,000 కోట్లు అప్పు కట్టాలా? అడ్డు కట్టాలా? విద్యను మాత్రం దూరం చేయకుండా అధ్యక్ష, పేదోళ్ళకు ఏదైనా దూరం చేయరు అధ్యక్ష. వాళ్ళకి విద్య వస్తేనే మనం సెట్ అవుతాం అధ్యక్ష, సమాజం కూడా సెట్ అవుతుంది. అడుగడుగున మోసపోతున్నారు. వారు షాపింగ్ దగ్గర మోసమే, కిరాణా ఖర్చు కూడా మోసమే, బట్టల కొట్టు కాడ మోసమే, బస్ స్టాండ్ కాడ మోసమే. దీనికి అన్నిటికి సమాధానం పేదవాడికి విద్య రావాలి అధ్యక్ష. వాడు సెట్ చేసుకుంటాడు, మన నెట్ సెట్ చేసుకుని చేసుకుంటాడు. ఒకటే అధ్యక్ష, ఈరోజు దయచేసి దీనికి ప్రత్యేకంగా ఏం లేదు అధ్యక్ష, దీనికి ఒక మంచి అంటే వాళ్ళు ఇంకో రకం అర్థం తీసుకోకండి. ఎవరికైతే పేదల మీద ప్రేమ ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్ళి వచ్చిన ఆ పేగుబంధం ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకొని అమెరికాలో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి వచ్చి ఈరోజు ఇట్లాంటి వ్యవస్థలలో కూర్చుని చేయలేరు అధ్యక్ష. మీరు చెప్తున్నారు అధ్యక్ష, ఇప్పుడు మీరే చెప్తున్నారు 11,000 మీరు, 26,000 మంది వాళ్ళు, 37,000 మంది. కాబట్టి దీనికి ఏదో ఒక రకమైన సీనియర్స్, ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 సార్లు గెలిచిన వాళ్ళు, సీనియర్ మంత్రులు ఉన్నారు, ఇట్లా ఏదో ఒకటి. మరి ఎందుకు మనము ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు ఈ సంవత్సరం 23,000 కోట్లు అధ్యక్ష, 23 కోట్లు పెట్టినా ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? 37,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేసినా డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నారు అధ్యక్ష? ఇది మాత్రం చెప్తున్నారు అధ్యక్ష మీ ద్వారా. పేదవాడి పానం అంటే అంత చులకన అధ్యక్ష. వాడికి ఏం లేకపోవచ్చు అధ్యక్ష, పానం కూడా లేకపోతే ఎట్లా? మరి మన హాస్టల్లో, మన పిల్లల చదివే హాస్టల్లో ఎటువంటి చావులు జరుగుతలేదు అధ్యక్ష. పానం అని ఉంచండి అధ్యక్ష. భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, అధికారులంటే భయం లేదు, రాజకీయ నాయకులంటే భయం లేదు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, పిల్లలను పానాలతోనే ఉంచుదాం అధ్యక్ష. చదువు చెప్తే లేకపోతే లేదు. కూలితే సగం మంది కొన్ని ఊర్లలో పిల్లలు స్కూల్ ఎప్పుడు కూలిపోతారని పంపించలేరు. కాబట్టి అధ్యక్ష, అందరు అన్నీ చెప్పిన అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, నాకు అంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని లేదు, గత ప్రభుత్వాన్ని విమర్శించాలని కూడా లేదు. ఏదన్నా పేదోడికి ఆలోచన చేసి మంచి అధికారులు, ఈ మధ్యన ఏదో విద్యా కమిషన్ ఆకునూరు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అట్లాంటి మంచి ఆఫీసర్లను వెతకండి అధ్యక్ష. ప్రజల పట్ల తపన ఉంది అధ్యక్షలకు. ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వాలు ఉంటాయి ఇటు అటు. కానీ నాకు నేను చెప్తున్నా అధ్యక్ష, చూస్తున్నాను మా ముందే కళ్ళ ముందే కూలిపోతున్న వ్యవస్థ. నాకు తెలిసి మేము అందరం వల్లనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, కొందరం తప్ప అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం అధ్యక్ష. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంత ఆనందంగా బతికేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు గౌరవనీయ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ గారు అన్నట్లు ప్రైవేట్ స్కూల్లో లక్షలు. ఇదొక సమస్య. ఇటు బతకలేక మధ్య తరగతుడు ఆ స్కూల్లోకి పోతే ఆని చంపుతున్నారు. ఆడ మాకే వందలాది కాలస్ వస్తాయి అధ్యక్ష. 3 లక్షల అడ్మిషన్ అటు పుట్టంగానే, అది ఏమంటారు పీపీఏనో అదేమంటారు నర్సరీ, దానికి 5 లక్షలు. ఇటు పోతేనేమో ఈ రకంగా, అటు పోతేనేమో ఆ రకంగా. ఇంతకుముందు అధ్యక్ష ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ డాక్టర్లు, ఈ పిహెచ్డీలు అందరూ ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళే, మాతృభాషలో చదివిన వాళ్ళే. రోజుకు దిగదాస్తున్నాం వ్యవస్థని. ఎట్లెట్ల టెక్నాలజీ పెరుగుతుంది, ఎట్లెట్ల తెలివి పెరుగుతుంది, ఎట్లెట్ల డబ్బు పెరుగుతుంది. కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష, అన్నిటికన్నా విలువైనది విద్య. ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో 15%, అప్పుడున్న ప్రభుత్వానికి 6% ఉంది, 7% ఉంది, మేము 15% చేస్తామని. అధ్యక్ష, విద్యారంగానికి బడ్జెట్ పెంచుకోండి అధ్యక్ష, పెంచి పేదవాళ్ళకు పెట్టండి. ఇంకా రెండోది అధ్యక్ష, దయచేసి ఈ హాస్టల్లల్లా ఇట్లనే మురళి లాంటి, అంటే నాకు వ్యక్తిగా తెలియదని ఇంతవరకు పరిచయం లేడు, కానీ ఆయన గురించి చిన్న కొద్దిగా మంచి ఆఫీసర్లని, రిటైర్డ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ హాస్టల్స్లలో ఒక కమిటీ అట్లా వెరిఫికేషను. అధ్యక్ష,
గౌరవ సభ్యులు మనవి చేసి ఏంటంటే 2014 నుంచి 2018, 2018 నుంచి 23 వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వారు ప్రభుత్వంలో చేసిన విధానాల వల్ల అటు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని విధాల తెలంగాణ ప్రజానీకం తీవ్రమైన నష్టం జరిగింది అధ్యక్ష. దానిపై వారి యొక్క గౌరవ సభ్యులు వారి యొక్క అభిప్రాయం చెప్పి ఏ విధంగా మనం నూతనంగా ఏర్పడే ప్రభుత్వం లోపల మనం ఏ విధంగా ఈ ప్రజలకు మేలు చేసే విషయంలో విద్యా విధానం అభిప్రాయం చెప్తే బాగుంటుందనే విషయాన్ని మా రాకేష్ గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. దయచేసి రాజకీయ ఉపన్యాసం కాకుండా కూడా అధ్యక్ష, ఎందుకంటే రాకేష్ గారు చాలా అగ్రెసివ్ లీడరు, మా భవిష్యత్తున్న మా మిత్రుడు, దయచేసి మంచి సూచన ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాం అధ్యక్ష. నేను ఏమంటున్నా అన్న, నేను ఒకటే అన్న, భీమ్గల్ హాస్టల్లో ఎలుకలు కొరికిన బిడ్డల గురించి మాట్లాడుతున్నా, ఇంటర్నేషనల్ స్కూళ్ళ బిడ్డల గురించి నేను మాట్లాడు, మీరు అందరూ ఉన్నారు వాళ్ళ గురించి. నేను దయచేసి నేను మిమ్మల్ని ఒక్క చిన్న మాట కూడా విమర్శించలేదు, ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా విమర్శించట్లేదు. దయచేసి ఇది అధ్యక్ష, ఇది మీరు చూడండి, ఇట్లనే ఉంటాను. ఈరోజు నేను ఎంత రెచ్చగొట్టి నేను మాట్లాడను, నేను ఇట్లనే మాట్లాడతాను. నేనేమండి ఇప్పుడు ఇప్పటి వరకు నేనేమన్నాను అధ్యక్ష, 37,000 టీచర్స్ రిక్రూట్ చేశారా లేదా? విద్యాశాఖకు బడ్జెట్ పెంచారా లేదా? బడ్జెట్ పెరుగుతుంది, టీచర్స్ రిక్రూట్ అవుతున్నారు, మౌలిక వసతులు ఉండలేవు అధ్యక్ష. నేను గత సమావేశాల్లో కూడా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్పాను, 125 స్కూళ్ళల్లో బాత్రూమ్ లేవన్న అధ్యక్ష. అంటే నోటెడ్. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఇప్పటిదాకా ఇంకొక చిన్న ఇష్యూ ఉన్నది అధ్యక్ష. గౌరవనీయ మంత్రివర్యులు ఉదయం జూపల్లి కృష్ణారావు గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంతా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ 3 ప్రాంతాలకి అభివృద్ధి పరిమితమైన వాళ్ళు మాట్లాడారు ఒక మాట. ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కొడంగల్, మదిర, కొల్లాపూర్లు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. చిన్న సబ్మిషన్ అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న సబ్మిషన్. నేనేమంటున్నాను అధ్యక్ష, ఎప్పుడైతే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇస్తున్నారో సుమారు 3,04,00,000 కోట్లు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒక బుక్లెట్ ఇవ్వండి అధ్యక్ష, ఒక బుక్లెట్ ఇవ్వండి. సిరిసిల్లకి ఎంత ఇచ్చారు, ఆర్మూర్కి ఎంత ఇచ్చారు, ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చారు, ఆదిలాబాద్కి ఎంత ఇచ్చారు, మహబూబ్నగర్కి ఎంత ఇచ్చారు, ఖమ్మంకి 119 నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గానికి వైద్యానికి ఎంత, విద్యాశాఖకి ఎంత, రెవెన్యూకి ఎంత, ఏదైనా అధ్యక్ష నియోజకవర్గాల వారిగా బడ్జెట్లో ఒక బుక్ ఇవ్వండి అధ్యక్ష. ఈ అపోహలు పోతాయి. నిజంగా కూడా వాళ్ళు అన్నది నిజమే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష, సిద్దిపేట మా ఆర్మూర్ కన్నా 100 సంవత్సరాల ముందు ఉంది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. ఈ అపోహలు పోల అధ్యక్ష. మీ వికారాబాద్ కూడా వెనుకబడ్డ ప్రాంతమే అధ్యక్ష, మీకు కూడా సిద్దిపేటలా కావాలనిపిస్తుంది. అందుకోసం అందరం సమానంగా కొద్దిగా ఏదైనా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రులు, మంత్రులు కొద్దిగా ఎక్కువ తీసుకోమని ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా బయటపడాలంటే ఇప్పుడు సంవత్సరం అయింది అధ్యక్ష, మళ్ళీ 30,000 పంచాయతీరాజ్ అంటున్నారు. పోయిన సంవత్సరం నాకు 3 కోట్లు రాలేదు. ఇవన్నీ నాకే కాదు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష, మీ ద్వారా చెప్తున్నా. గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అన్న మీరు మళ్ళా బడ్జెట్ కూడా మీరు పెడతారు కాబట్టి ఆ రోజు 119 నియోజకవర్గాలు ఒక బుక్లెట్ తయారు చేసి మాకు ఇప్పించే ఏర్పడి చేయండి అధ్యక్ష. అప్పుడు ఈ అపోహలు ఉన్నాయి ప్రాంతాల మధ్యన. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష ఇంకో 5 నిమిషాల కన్నా ఎక్కువ అయితే నాకు కట్టి మైక్ కట్టి అధ్యక్ష. నేనేమో అక్బరుద్దీన్ గారు అధ్యక్ష, నేను అక్బరుద్దీన్ గారు గంటల తరపున మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, సభను ఇబ్బంది పెట్టా, అంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొద్దిగా ఓకే ఒక్కని మొత్తం ఒకటి అధ్యక్ష. విద్యను కాపాడండి. ఏదైతే ముఖ్యంగా ఆ పాత బిల్లున్నాయి అధ్యక్ష, పాత బిల్లున్నాయి, మన ఊరు మన బడి, ఆ ఎంబీలు రికార్డింగ్ అయి ఉన్నాయి అధ్యక్ష. అవి ఇస్తేనే అధ్యక్ష పనిచేసేది. కొందరు ఏమంటున్నారు అధ్యక్ష, ఇప్పుడు మాకు అసెంబ్లీకి వచ్చిండ్రు అధ్యక్ష, అదేది ఫీజు రింబర్స్మెంట్ అన్న కొద్దిగా చెప్పుండ్రే మీరు మాట్లాడుండ్రే అంటే, మేము ఏదైనా ఫార్మాలిటీస్ ఇస్తామంటే ఏం ఫార్మాలిటీస్ నాకు ఏం తెలియదు అధ్యక్ష, నేను ఉన్నది మాట్లాడతా కానీ చెప్తాను, ప్రభుత్వం చెప్తామని నేనన్నా, ఈ ఫార్మాలిటీస్ మాకేం తెలుస్తాయని నేనన్నా. ఈ స్కూళ్ళలో కూడా అధ్యక్ష చిన్నవి, ఎందుకంటే ఇంత అందరి విద్య గురించి అంత పెద్ద చెప్పాం కదా సార్ అధ్యక్ష. ఓకే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష